రక్తం మరుగుతుంది. అరే మనం ఎందుకు లేకపోయినాం రా ఛత్రపతి శివాజీ సైన్యంలో అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ రకమైన ఫీలింగ్ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. సనాతన ధర్మం పైన పరాయి వాడు ఏదైనా దాడి చేసినప్పుడు మనమంతా హిందువులం ఏకమై మనం పోరాటం చేసి మన ధర్మానికి బాటసగా నిలబడాలి. ఈరోజు కులం అనేది ఒక పెద్ద గజ్జి అయిపోయింది. ఈ కులాల ద్వారానే పరాయి దేశం వాడు తెల్లవాడు 200 సంవత్సరాలు పరిపాలించుడు. ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టే మొఘలులు కూడా 700 సంవత్సరాలు పరిపాలించారు. దయచేసి మిత్రుల, కులం అనేది మన 4 గోడల మధ్య వరకే, మన ఆచారాలు పాటించే వరకే. తర్వాత కడప దాటితే మనమంతా హిందువులం, మనమంతా భరతమాత బిడ్డలం. ఆ రకంగా మనం ముందుకెళ్తేనే మన సనాతన ధర్మం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే భారతదేశంలో కులాల మధ్యలో చిచ్చు పెట్టి కూడా రేపు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ విడిపోయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ రకంగా ఇక్కడ కూడా మళ్ళా కొన్ని రాష్ట్రాలను విడదీసి కొన్ని దేశాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనమంతా హిందువులమంతా సంఘటితమయ్యి మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ, నవాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి. మత మార్పిడి అంటూ తీవ్రవాదం ముసుగేస్తే చీల్చి చెండాడుతాం. శాంతి అంటూ ఒకడు హిందువులను చీల్చితే నిలువున చీరేస్తాం. మత మార్పిడి అన్నోడిని లాగి పెట్టి దంతం. ఉగ్రవాద ఊపిరిని పిడికిలెత్తి కొడతాం. నా దేశంలుండాలంటే పాడు వందే మాతరం. నా తల్లిని అవమానిస్తే సమాధి కట్టేస్తాం. జై శ్రీరామ్ జై బోలో హనుమాన్, జై శ్రీరామ్ జై బోలో హనుమాన్. కదిలింది యువతరం వందే మాతరం, కదిలింది యువతరం వందే మాతరం. జై శ్రీరామ్ జై బోలో హనుమాన్, జై శ్రీరామ్ జై బోలో హనుమాన్. తల్లిని అవమానించిన టెర్రరిస్టు కొడుకులా తలలను నరికేస్తాం. ప్రపంచాన హిందుత్వపు పౌరుషాన్ని చాటుతాం. పంతం నెరవేర్చుతాం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం. అడ్డొచ్చిన ముష్కరులను అంతం చేసేస్తాం. హిందుస్థాన్ హమారా, చల్ పాకిస్తాన్ తుమారా. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. జై శ్రీరామ్ జై బోలో హనుమాన్.